చాలామంది ఆలోచిస్తుంటారు, నేను కూడా వీడియో చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. కానీ ఫేస్ చూపించడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ వెనకడుగు వేయడం వల్ల మనకేం రాదు. వెనకడుగు వేయకుండా మనం ఫేస్ చూపించకుండా కూడా వీడియో చేసుకోవచ్చు. దానికి దీనికి ఏం తేడా ఏముండదు. ఎర్నింగ్ అనేది సేమ్ అనేది ఉంటుంది, సేమ్ టు సేమ్ ఉంటుంది. కాబట్టి ఫేస్లెస్గా కూడా మనం వీడియో తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంది, లేదా ఎడ్యుకేషన్ ఛానల్ ఉంది, టెక్ ఛానల్ ఉంది. ఏదైనా కూడా మనం ఫేస్ చూపించకుండా చేస్తూ ఉంటారు. కావాలంటే చూడండి, మీరు ఫేస్ చూపించకుండా చేసే ఛానళ్లకు ఫేస్ చూపించే ఛానల్కు పెద్ద తేడా ఏముండదు. అన్ని దానిలోకి ఎర్నింగ్ అనేది, వ్యూస్ అనేది, సబ్స్క్రైబర్స్ అనేది సేమ్ టు సేమ్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచించండి ఫేస్లెస్ ఛానల్ ఎలా చేయాలని చెప్పేసి. నేను చెప్తాను మొత్తం 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఏమేమి తీసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా టాపిక్ తీసుకుంటే బాగుంటుంది, కంటెంట్ ఎలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేస్తాను మీకు. మీరు ఫేస్లెస్ ఛానల్ కూడా మొదలు పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఫేస్ చూపించకుండా ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మిస్ చేయకుండా మొత్తం పూర్తి వీడియో చూడండి. ఓకేనండి. ఛానల్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ఎందుకంటే నేను ఇటువంటి టాపిక్ తీసుకొస్తుంటాను. ప్రతి ఒక్కటి చిన్న చిన్న టాపిక్స్, చిన్న డౌట్ కూడా మీకు చెప్తా ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ టాపిక్ కాకుండా వేరే ఏదైనా టాపిక్ ఉంటే, చెప్పేది ఉంటే చెప్పండి, మీరు కామెంట్ చేసేయండి. నేను ఆ టాపిక్ గురించి వీడియో తీసుకొస్తాను. ఎందుకంటే మీకోసమే నేను మొత్తం వీడియో తయారు చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా ఉంటే మీరు చెప్పండి కామెంట్, నేను దానికి సంబంధించిన వీడియో తీసుకొస్తాను. ఓకేనండి. వెల్కమ్ టు టాపిక్ ఏమంటే, ఫస్ట్ వచ్చేసి ఒక లైక్ ప్రెస్ చేసేయండి. ఓకేనండి. ఫేస్లెస్ ఛానల్ ఎలా చేయాలి? ఫేస్ చూపించకుండా ఎడిటింగ్ అనేది మనం చేసుకోవాలి. ఆ ఎడిటింగ్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. మనం ఆ ఎడిటింగ్ నేర్చుకుంటే మొత్తం ఫ్రీగా అయిపోతుంది. కాబట్టి మనం కాంటెంట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఫేస్లెస్ కాబట్టి కాంటెంట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా చూపించాలి మీరు. ఎందుకంటే అతను ఎదుటి పర్సన్ వచ్చేసి నిలబడిపోవాలి, వ్యూస్ కోసం నిలబడిపోయి హుక్ అయిపోవాలి, ఒక 30 seconds 50 seconds నిలబడిపోయి వీడియో చూసుకుంటూ వెళ్ళిపోతుండాలి. అటువంటి టాపిక్ మీరు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఛానల్ అనుకోండి. ఎడ్యుకేషన్ ఛానల్ ఏం చెప్తారు మీరు? కాంటెంట్ ఏదైనా చెప్పొచ్చు, కానీ పర్ఫెక్ట్గా తయారు చేయాలి మీరు ఫేస్లెస్ ఛానల్. ఫస్ట్ వచ్చేసి మోటివేషనల్ స్టోరీ చేసుకోవచ్చు మీరు. మోటివేషనల్ స్టోరీ అంటే తెలుసు కదా, మీరు చూసింటారు, చాలా వీడియోలు చూసింటారు. మోటివేషనల్ స్టోరీస్ చూస్తే చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తారు. ఎందుకంటే స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. కాబట్టి మోటివేషనల్ అనేది ఇంపార్టెంట్గా, మోటివేషనల్ స్టోరీ మీరు మీ వాయిస్ని అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే ఖచ్చితంగా వ్యూవర్స్ వస్తారు. అదొక ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు మోటివేషనల్. తర్వాత ఫస్ట్ వచ్చేసి దాని తర్వాత వచ్చేసి టెక్ ఛానల్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇటువంటిది మీ టెక్ ఛానల్ చాలా ఉన్నాయి ఫేస్లెస్గా, అవి కూడా తయారు చేసుకోవచ్చు మీరు. కాంటెంట్ వాయిస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఏ ఛానల్ అయినా చేయొచ్చండి. సెకండ్ వచ్చేసి చెప్పింది ఏమంటే టెక్ ఛానల్ మీరు ఖచ్చితంగా చేసుకోండి, ఖచ్చితంగా గ్రోత్ అవుతారు. ఫస్ట్ చెప్పేసిన మోటివేషనల్ కూడా ఖచ్చితంగా గ్రోత్ అవుతారు. వాయిస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఏ వాయిస్ అయినా తీసుకోండి, మీ సొంత వాయిస్ అయినా తీసుకోండి. రాను అనేది మనకు చెప్పడం ద్వారానే మనం డెవలప్ అయిపోతాం. కానీ డిసప్పాయింట్మెంట్ కాకూడదు ఎప్పటికి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం బాగా మతికి పెట్టుకోండి. డిసప్పాయింట్ కాకుండా ఖచ్చితంగా మీ వాయిస్ చేయండి. ఎందుకంటే మీరు కనపడడం లేదు, మీరని తెలియదు. నేను కనపడకూడదని చెప్పి చేసే వాళ్ళకే ఈ గురించి నేను చెప్పేది ఇవన్నీ. కాబట్టి మీరు కనపడలేదు కాబట్టి మీ వాయిస్ ఎలా ఉంటే ప్రజలు ఏమో ఆలోచించరు దాని గురించి. మీరే డెవలప్ అయినాక మీరే డీపీలో ఫోటో పెడతారు మీరు. కాబట్టి మీరు వాయిస్ అనేది ఆలోచించకుండా మీరు చెప్పడం మొదలు పెట్టేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫస్ట్ వచ్చేసి మోటివేషనల్ చెప్పేసాను, తర్వాత సెకండ్ చెప్పేసాను నేను టెక్ అని చెప్పాను. తర్వాత వచ్చేసి ఫ్యాక్ట్ ఛానల్ ఫేస్ అవసరం లేదు. ఫ్యాక్ట్స్ డైరెక్ట్ చూపిస్తాం కాబట్టి మనం వాయిస్ ఇస్తే చాలు, ఫ్యాక్ట్ ఛానల్ అనేది తయారైపోతుంది. తర్వాత మనీ ఎర్నింగ్ టాపిక్ గురించి చెప్పొచ్చు మీరు, మనీ సైకాలజీ గురించి చెప్పొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనము ఏదైనా ఎడ్యుకేషన్ ట్యూటోరియల్ చెప్పొచ్చు. ట్యూటోరియల్ అంటే ఏంది? ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలి ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది, ట్యూటోరియల్ కిందకి వస్తుంది. ఫోటోషాప్ చెప్పండి. మీరు ఎవరికైనా ఫోటోషాప్ కంప్యూటర్ వస్తూ ఉంటే ఫోటోషాప్ గురించి చెప్పండి, లేదా ఏదైనా యాప్ గురించి చెప్పండి, యాప్ ఎలా చేయాలి చెప్పేసి టెక్నికల్ గురించి చెప్పండి. ఏదైనా ట్యూటోరియల్ అంటే ఏంది? ఏదైనా ఎడ్యుకేషన్ గురించి చెప్పేదే ట్యూటోరియల్ అంటే మనం ఏదైనా కాయిన్ మాస్టర్ కానీ, క్యాప్కట్ కానీ, ఇన్షాట్ కానీ ఎడిటింగ్ ఎలా చేయాలి, ఫిల్మోరా ఎడిటింగ్ ఎలా చేయాలి, ఫోటోషాప్ ఎలా చేయాలి, థంబ్నెయిల్ ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పేదే ట్యూటోరియల్. మొత్తం ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది. కానీ ట్యూటోరియల్ అనే వర్డ్ అనేది వేరే విధంగా నేను వాడాను అనమాట. కానీ ఆ ట్యూటోరియల్ చెప్పండి మీరు. ట్యూటోరియల్ తర్వాత వచ్చేసి సమ్మర్ హాలిడేస్ జరుగుతున్నాయి కాబట్టి పిల్లల గురించి పోయమ్స్ చెప్పండి, రైమ్స్ చెప్పండి. ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. స్టోరీస్ ఫొటోస్ పెట్టేసి చెప్పేయచ్చు మీరు రైమ్స్. ఈజీ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ ఫేస్ పెట్టొచ్చు మీరు, ఏ ద్వారా ఫేస్ పెట్టొచ్చు. మీ ఫేస్ కాదు, ఏదైనా ఫేస్ పెట్టొచ్చు. ఆ ఫేస్ పెట్టేసి మీరు ట్యూటోరియల్ మాదిరి చెప్పొచ్చు. ఏదైనా ఎడ్యుకేషన్ ఏదైనా చెప్పొచ్చు. మీరు వీడియో అనేది మీరు కనపడకుండా వీడియో ఏదైనా చేయొచ్చు. కానీ ఇటువంటి టాపిక్స్ అనేది మనం చూజ్ చేసిన టాపిక్ పర్ఫెక్ట్. చెప్పినది మొత్తం అర్థమైంది కదా. ఫస్ట్ వచ్చేసి మోటివేషనల్ స్టోరీ, ఎడ్యుకేషనల్ స్టోరీ, ట్యూటోరియల్, రైమ్స్, పోయమ్స్, ఇటువంటివన్నీ ఛానల్స్ ఫేస్లెస్ ఛానల్స్ గురించి చెప్పాను కదా. ఇవన్నీ దానిలోకి ముఖ్యమైనది ఏమంటే కాంటెంట్ ముఖ్యం, వాయిస్ ముఖ్యం. ఇవన్నీ వాయిస్ అనేది ఖచ్చితంగా మీరు డెవలప్ చేస్తే
మీ వాయిస్ కనుక స్వీట్గా బాగా ఉంటే వింటే, ఇప్పుడు నా వాయిస్ ఏమన్నా బాగుందా మీకు? రాను రాను వింటే నచ్చుతుంది ఎవరికైనా. చెప్తా ఉంటే ఈజీ కూడా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చేసి ఖచ్చితంగా ఫేస్లెస్ ఛానల్లో ఫేస్ చూపిరు కాబట్టి మీరు డేర్గా చేసేసేయండి. ఆటోమేటిక్గా మీకు డెవలప్మెంట్ అనేది కనపడుతుంది. ఓకేనండి. థంబ్నెయిల్ అనేది పర్ఫెక్ట్గా పెట్టండి, కాంటెంట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోండి, ఖచ్చితంగా గ్రోత్ అవుతారు. మనీ అనేది సేమ్ టు సేమ్ వస్తుంది. ఫేస్లెస్ ఛానల్కి, ఫేస్ ఉండే ఛానల్కి అందరికీ మనీ అనేది సేమ్ వస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, యాడ్సెన్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు, దేని ద్వారా ఏదైనా సంపాదించుకోవచ్చు. మీరు ఎట్లయితే ఫేస్ వాళ్ళకి వస్తుందో ఎటువంటి ఫేస్లెస్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కటి సేమ్ టు సేమ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మిస్ కాకుండా మీరు డేర్ చేసి మొదలు పెడతారని ఆశిస్తున్నాను. మినిమం 50% ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు నేను చెప్తే ఎలా ఉంటుందని చెప్పేసి. చెప్తే ఎలా ఉంటుంది కదా, చెప్పి మీరు ఆలోచించండి నా వాయిస్ ఎలా ఉందని చెప్పేసి. నేను కూడా ఫస్ట్ టైంలో అట్లనే అనుకున్నాను, కానీ తర్వాత నేను డెవలప్ అయ్యాను. మీరు మీ అభిమానం ద్వారా నేను డెవలప్ అయ్యి ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరు తయారు చేయండి ఖచ్చితంగా మోటివేషనల్ స్టోరీ కానీ ఏదైనా వాయిస్ మీరు ఖచ్చితంగా మొదలు పెట్టండి. ఓకేనండి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కామెంట్ చేయండి, ఒక కామెంట్ చేసేయండి. ఓకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మిస్ కాకుండా ఒక కామెంట్ చేసేయండి. ఏదైనా మీరు మంచి టాపిక్ కావాలనుకుంటే, మీరు ఏదైనా టాపిక్ అనుకుంటే దాన్ని కూడా కామెంట్ చేసేయండి. నేను మంచి నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. ఓకేనండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్ బాయ్.